మిథున రాశి. మిథున రాశి వారికి ద్వాదశంలో గురువు అనుకూలించటం లేదు. 12వ గురువు వల్ల మిథున రాశి వారు తమ యొక్క ధనాన్ని శుభకార్యములకు, దేవతా సంబంధంగా ఒక మంచి వ్యయం, అంటే 12వ స్థానం అంటే ఇది వ్యయ స్థానం కనుక, గురువు శుభగ్రహం కనుక మంచి కార్యములకు, శుభకార్యములకు ఒక మంచి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, అదేవిధంగా తీర్థయాత్రలకు, అదేవిధంగా దేవతా దర్శనములకు, పుణ్యక్షేత్ర దర్శనములకు వినియోగించి ఈ దర్శనాదులు జరుగుతాయి. అదేవిధంగా 12వ స్థానంలో ఉండడం వల్ల సంతానం మూలంగా కొంత ధన వ్యయం చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతారు. వాళ్ళ సంతానానికి శుభదశలు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి శుభకార్య నిర్వహణలో ధనాన్ని వ్యయపరిచి ఎప్పటి నుంచో మీకు ఆటంకంగా ఉన్నటువంటి పనులు అన్నీ 11వ స్థానంలో గురువు ఉండగా పూర్తి చేశారు కనుక 11వ స్థానంలో గురువు సంవత్సరం రోజులు సంచరించారు మిథున రాశి వారికి. ఇప్పుడు 12వ స్థానంలో రావడం వలన ఆ ఆదాయ వ్యయాలనేటివి ఇవి మిశ్రమంగా ఉంటాయి 12వ స్థానంలో. కాబట్టి మిథున రాశి వారు గురుగ్రహ సంబంధమైనటువంటి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోండి. అదేవిధంగా రావి చెట్టు ప్రదక్షిణ చేసి గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు పఠించండి. మిథున రాశి వారు 12వ స్థానంలో గురువు సంచారం జరుగుతుంది కనుక గురుగ్రహ శాంతులు, జపహోమాదులు చేసుకోవడం ద్వారా గురుగ్రహ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు.